పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎంపీపీ స్కూల్ కేఎస్ఈజెడ్ నందు క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ఎం జోసెఫ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ కేజియా, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బాబీ ప్రశాంత్, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ రమ్య, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ బి అజయ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ఎం జోసెఫ్ మాట్లాడుతూ, ఆ దేవుని సేవలో కొనసాగుతూ ఇప్పటి వరకు సుమారు 20కు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మందికి పైగా పేషెంట్ తమ వ్యాధుల పట్ల ఆయా డాక్టర్లకు చూపించుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా వారికి ఎంతో కొంత మేలు జరిగిందని, అంతేకాకుండా షుగర్ టెస్టులు, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం వైద్య శిబిరానికి విచ్చేసిన డాక్టర్లు మాట్లాడుతూ, ఎంతో కాలంగా జోసెఫ్ నిర్వహించే వైద్య శిబిరాల్లో వైద్యం అందించడం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ఎం జోసెఫ్, కుటుంబ సభ్యులు, సంఘ కాపరులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్యాంపులో పిల్లల విభాగం ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఈ స్థలంలో ఉన్నారు, మీరందరూ కూడా చూశారు. పిల్లల విభాగానికి సంబంధించిన డాక్టర్ కేసీఆ గారు పిల్లల విభాగాన్ని చూస్తూ ఉన్నారు. గైనిక్ స్త్రీల సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న వారికి గైనిక్ డాక్టర్ గారు ఈ స్థలంలో ఉన్నారు, వారు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇక దంత సమస్య కలిగినటువంటి పిల్లలు, పెద్దవారి, వృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా అజయ్ బాబు గారి వైద్యాన్ని అక్కడ వారు చూస్తున్నారు. ఈ రోజున మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు, చాలామంది వారి రకాల సభ్యులు ఉంటారు. కానీ వాళ్ళ అక్కర వచ్చే సమయానికి వాళ్ళెవరు కూడా వాళ్ళని ఆదరించేవారు, వారిని పట్టించుకునేవారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఈ తలంపును కలిగించి మేము ఈ పరిచర్యను ప్రజలకు చేస్తున్నాం. ఇప్పటికి సుమారు ఈ క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా, క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ మార్పేట పరిచర్య ద్వారా సుమారు 20 క్యాంపులు ఏర్పాటు చేశాం. ప్రతి క్యాంపులో కూడా 200 నుంచి 300 మంది రోగులు వచ్చి వైద్య సదుపాయాలను పొందుకుని వారు వారి కాలకు వెళ్తారు. మొన్ననే మార్పేటలో మెయిన్ సెంటర్లో, క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ మెయిన్ సెంటర్లో కంటి విభాగాన్ని ఏర్పాటు చేశాం. అలాగనే జనరల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం, జనరల్ మెడిసిన్ ఏర్పాటు చేశాం. అక్కడికి కూడా 250 మంది ప్రజలు వచ్చి ఆ శిబిరంలో వైద్య సలహాలు తీసుకున్నారు, ఉచితంగా మందులు తీసుకున్నారు, పరీక్షలు చేయించుకున్నారు. 27 మంది ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయించడానికి. నా పేరు డాక్టర్ కేసియా. నేను చిన్నపిల్లల వైద్య నిపుణురాలని, చిన్నపిల్లల స్కూల్ నుండి. సో ఈ దినము 25 ఏప్రిల్న మేము ఇక్కడ కొత్తమూలపేటకి డాక్టర్స్ అందరూ మేము సమిష్టిగా కలిసి వచ్చామండి. క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఆహ్వానం మేరకు మేము ఆహ్వానాన్ని మన్నించి ఉచిత సేవ అందించడానికి మా సమయాన్ని వెచ్చించి ఇక్కడ మేము పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. క్రీస్తు ప్రేమను బట్టి మేము ఉచిత వైద్య సేవ, అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడానికి మేమందరము మినిస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇలాంటి క్యాంప్స్ మరెన్నో ముందు చేపట్టినప్పుడు మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని దీన్ని ఏంటంటే మనం కమర్షియల్గా సేవా దృక్పథం ఎంతో దేవుని సేవలో దేవుని ప్రేమను చేయగలుగుతున్నారు. కాబట్టి మనం ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.